నమస్కారం అండి. అన్ని డోర్స్ వేసిన మీ కార్ సెంటర్ లాకింగ్ అవ్వటం లేదా? ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ కార్ కంప్లైంట్ గురించి తెలుసుకుందాం. మన కార్కి సెంటర్ లాకింగ్ పనిచేయటం లేదు. డాష్ బోర్డ్లో అంటే మీటర్ బోర్డ్లో చూస్తే అన్ని డోర్స్ క్లోజ్ చేసినా సరే రేర్ రైట్ డోర్ మాత్రం ఓపెన్ చేసినట్లే చూపిస్తుంది. ఇది వైరింగ్ ప్రాబ్లమా లేక సెన్సార్ ప్రాబ్లమా అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా డయాగ్నోస్ చేయాలో చూద్దాం. మనకి కావాల్సిన టూల్స్ మల్టీమీటర్, వైరింగ్ డై, అలాగే డోర్ స్విచ్ని కూడా మనం ఫిజికల్గా చెక్ చేసాము. స్విచ్ కప్లర్లో వోల్టేజ్ చెక్ చేస్తే 0 వస్తుంది. మనకి వోల్టేజ్ రాలేదు కాబట్టి వైరింగ్ రెసిస్టెన్స్ అండ్ కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. బ్యాటరీ నెగిటివ్ వైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ స్విచ్ నుండి బీసీఎం కప్లర్కి కంటిన్యూటీ అండ్ రెసిస్టెన్స్ చెక్ చేసామండి. కంటిన్యూటీ రెసిస్టెన్స్ బాగానే ఉన్నాయి. కంటిన్యూటీ రెసిస్టెన్స్ కనుక బాగానే ఉంటే బీసీఎంలో కంప్లైంట్ ఉన్నట్టండి. బీసీఎం అంటే బాడీ కంట్రోల్. ఈ వెహికల్కి వచ్చిన బాడీ కంట్రోల్ మాడ్యూల్ అయితే ఇదేనండి. బాడీ కంట్రోల్ మాడ్యూల్లోని కంప్లైంట్ ఉందండి. ఇది ఫైనల్ రిపోర్ట్ అండి. వైరింగ్ అండ్ స్విచ్ ఓకే. వోల్టేజ్ సప్లైలో మనకి ఫెయిల్ అయిందండి. వోల్టేజ్ 0 రావటం వల్ల ప్రాబ్లం బీసీఎంలో ఉందండి. సో ఈ వెహికల్కి బీసీఎం మార్చుకుంటే సరిపోతుంది. సో చూశారు కదా, వైరింగ్ బాగుందని అలా వదిలేయకుండా స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తే బీసీఎంలో ఉందని తెలిసింది. ఇప్పుడు మనం కొత్త బీసీఎం ఇన్స్టాల్ చేస్తే సెంట్రల్ లాకింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ తో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. వాటికి పరిష్కార మార్గములు వీలైతే కామెంట్ రూపంలో తెలియజేస్తాను.